బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని కాల్చేసింది ఇతనే అని అందరికీ తెలుసు. కానీ ఈ విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. బక్తియార్ ఖిల్జీ నలందని కాల్చేయడానికి ముందే ఇతనికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. అది ఎలాంటి ఒక వ్యాధి అంటే ఖిల్జీకి ఈ విశ్వంలోనే ఆ వ్యాధికి సంబంధించి వైద్యం కానీ, విరుగుడు కానీ ఎక్కడ దొరకలేదు. బట్ ఓన్లీ నలందలో మాత్రమే ఈ వ్యాధికి విరుగుడు దొరికింది. ఎస్, బక్తియార్ ఖిల్జీ నలందలోనే ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకొని తన ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ అతను బాగయ్యాక కూడా నలంద యూనివర్సిటీని ఎందుకు తగలబెట్టాడు? వెల్, దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ స్టోరీ ఉంది. బట్ వెయిట్, దీనికన్నా వీడ్ స్టోరీ ఇంకొకటి ఉంది. అది నలందని ఇనాగ్రేట్ చేసేటప్పుడు బయటకొచ్చింది. అదే బ్రాహ్మిన్ బాన్ నలంద. ఈ మన పిఎం మోడీ గారు నలందని ఇనాగ్రేట్ చేసేటప్పుడు చాలా ట్రెండ్ అయ్యింది. యాక్చువల్లీ కొందరు వాదన ఏంటంటే నలంద యూనివర్సిటీని కాల్చేసింది ఖిల్జీ కాదంట, హిందూసే నలంద యూనివర్సిటీని తగలపెట్టారంట. అది కూడా ఎందుకంటే నలంద యూనివర్సిటీ ఒక బుద్ధిస్ట్ యూనివర్సిటీ అని. బట్ షాకింగ్లీ ఈ స్టోరీని జస్టిఫై చేస్తూ కొన్ని ఎవిడెన్సెస్ కూడా దొరికాయి. కానీ ఇది నిజంగా పాసిబులా? అయితే మనం హిస్టరీని ఇప్పటిదాకా తప్పుగా చదువుకున్నామా? అసలు ఈ స్టోరీలన్నీ నిజమేనా? వెల్, ఇది తెలుసుకోవడానికి మనం మళ్ళీ మన హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నలంద యూనివర్సిటీ రూపుదిద్దుకుంటుందో ఆ టైంకి, అదే 427 CE. ఈ టైంలోనే నలందకి పునాది పడింది. ఈ సమయంలోనే గుప్తా సామ్రాజ్యం చాలా పీక్ స్టేజ్ లో ఉంటుంది అండర్ కుమారగుప్త. రాజ్ప్రిహర్ అనే ప్రాంతంలో ఎలాంటి ఒక యూనివర్సిటీ రూపుదిద్దుకుంటుందంటే ప్రపంచంలో ఎవరు చదువుకోవాలనుకున్నా, ఎస్పెషల్లీ చైనా, మంగోలియా, టిబెట్, ఇంకా ఎవరు చదువుకోవాలనుకున్నా ఇక్కడికి రావాల్సిందే. అండ్ ఇక్కడ చదవాలనుకుంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇయర్ కమ్స్ అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ని కండక్ట్ చేసేది ఎవరో తెలుసా? ఆ యూనివర్సిటీ యొక్క గేట్ కీపర్స్. ఎస్, నిజమే, నలందలో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి ఈ గేట్ కీపర్సే టెస్ట్ తీసుకునేవారు. అండ్ వీళ్ళు చాలా టాలెంటెడ్ అండ్ మల్టీలింగ్వల్. ఏ స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళ భాషలోనే కొన్ని క్వశ్చన్స్ అడిగేవారు. అండ్ వాళ్ళు పాస్ అవుతేనే లోనికి ఎంట్రీ ఇచ్చేవారు. ఒకసారి మీరే ఆలోచించుకోండి, అప్పట్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ లెవెల్లో ఉండేదో. అక్కడి గేట్ కీపర్స్ కూడా ఇంత ఇంటెలెక్చువల్ అండ్ మల్టీలింగ్వల్ ఉండేవారు. ఇంకా యూనివర్సిటీ విషయానికి వస్తే మొత్తం 10,000 స్టూడెంట్స్ అండ్ వీళ్ళకి 2,000 టీచర్స్ ఉండేవారంట. ఆ టైంలో ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుండేదంటే 5 స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఒక టీచర్ ఉండేవారంట. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఒక్క టీచర్ తక్కువలో తక్కువ 100 to 120 స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నారు. నలంద క్యాంపస్ లో 10 to 11 వరకు చాలా గ్రాండ్ క్లాస్ రూమ్స్ ఉండేవి. ఇవి ఎలా ఉండేవంటే క్లాస్ రూమ్స్ పక్కన స్టూడెంట్స్ ఉండడానికి చిన్న చిన్న రూమ్స్ ఉండేవి. అండ్ మధ్యలో ఒక పెద్ద హాల్, ఆడిటోరియం ఉండేదంట. అక్కడి స్టూడెంట్స్ చదవడం అండ్ డిస్కషన్ లాంటి యాక్టివిటీస్ చేసేవారంట. ఆ కాలంలోనే ఇలాంటి విజనరీ అండ్ గ్రాండ్ క్లాస్ రూమ్స్ ఉండడం చాలా గ్రేట్ కదా. ఇంత పెద్ద యూనివర్సిటీలో సైన్స్, మెడిసిన్ నుండి ఫిలాసఫీ, లిటరేచర్, అన్ని సబ్జెక్ట్స్ ఒక నాలెడ్జ్ దొరికేది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన రాజుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా ఉంచడం కోసం అక్కడున్న కొందరు స్పెషల్ ఆచార్యస్ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల నుండి దొరికే డబ్బు తీసుకొచ్చి మొత్తం యూనివర్సిటీ నడిపించేవారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పొలిటికల్ సిస్టమ్ నుంచి చాలా దూరంగా ఉంచేవారు. అండ్ జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట గారు, ఏన్షియన్ మెటలర్జిస్ట్ నాగార్జున అండ్ దామకీర్తి లాంటి గ్రేట్ మైండ్స్ ఈవెన్ ఇండియా నుండే కాదు, ఫేమస్ చైనీస్ ట్రావెలర్ హ్యూయన్ సాంగ్ కూడా నలందలో చదివిన వారే. డెఫినెట్లీ ఇది నలంద యూనివర్సిటీ వరల్డ్ ఫేమస్ అని ప్రూవ్ చేస్తుంది. అయితే ఇంత ఇంటెలెక్చువల్ అండ్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ హౌస్ ని ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? వెల్, ఇది తెలుసుకోవాలనుకుంటే మనం ఇయర్ 1193కి వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మహమ్మద్ గోరీ ఇండియాని స్వాధీనం చేసుకున్న తర్వాత టర్కీ నుండి వచ్చిన తన జనరల్ బక్తియార్ ఖిల్జీకి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్స్పెండ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఈ ఆర్డర్స్ ని ఫాలో చేస్తూ ఇయర్ 1200లో ఖిల్జీ ఢిల్లీ నుండి బీహార్ వరకు ఇన్వైట్ చేశాడు. కానీ అక్కడే ఖిల్జీకి ఒక ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. ఖిల్జీ తన దగ్గరున్న వైద్యులందరికీ ఆ వ్యాధికి విరుగుడు తయారు చేయమన్నాడు. కానీ వాళ్ళు తయారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఆ వ్యాధిని తగ్గించలేకపోయాయి. ఇంకా చేసేదేమి లేదనే స్టేజ్ లో ఖిల్జీకి కొందరు నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా నలంద వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఖిల్జీ స్టార్టింగ్ లో తను ఇస్లామిక్ మెడిసిన్ కి మించి ఏది వాడనని మొండికేశాడు.
కానీ ఎప్పుడైతే తన ప్రాణాల మీదకొచ్చాయో చివరికి ఖిల్జీ నలందకు చికిత్స కోసం తయారయ్యాడు. కానీ తను చికిత్స తీసుకునే ముందు నలందకు చీఫ్ ఆయుర్వేదిక్ స్టడీస్‌కి ఆచార్య అయిన రాహుల్ శ్రీ భద్ర గారి ముందు ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే నేను ఏ టాబ్లెట్స్ కూడా యూజ్ చేయను. నన్ను ఇలాగే బాగు చేయమని అడిగాడు. ఆచార్య కూడా ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి ఖిల్జీకి చదవడానికి ఒక ఖురాన్ ఇచ్చి మొత్తం చదవమన్నాడు. ఖిల్జీ ఎలా అయితే ఖురాన్‌ని చదువుతూ పేజెస్ కంప్లీట్ చేస్తున్నాడో తన వ్యాధి కూడా అలానే తగ్గుతూ వచ్చింది. ఖిల్జీ లాస్ట్‌లో ఇలా అడిగాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నేనైతే ఖురాన్‌ని ముందు చాలా సార్లు చదివా. కానీ అప్పుడు నాకు ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడెలా ఇది సాధ్యమైందని. అప్పుడు ఆచార్య ఇలా చెప్పాడు. నేను నీకు ఇచ్చిన ఖురాన్‌లో ప్రతి ఒక్క పేజెస్‌లో నీ వ్యాధిని నయం చేసే మూలికల రసాయనం రాశాను. అది నువ్వు పీలుస్తూనే నీకు తెలియకుండానే నీ వ్యాధి నయమైపోయిందని సమాధానమిచ్చాడు. అప్పుడు ఖిల్జీ నలంద యొక్క ఆచార్య ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ చూసి షాక్ అయిపోయాడు. అయితే ఖిల్జీ ప్రాణాలు కాపాడినా కూడా తను సంతోషపడకుండా నలందని కాల్చేశాడు. ఎందుకంటే అతను షాక్ అవ్వడంతో పాటు తన లోపల ఒక ఇన్‌సెక్యూరిటీ డెవలప్ అయ్యింది. ఎందుకంటే తన దగ్గరున్న వైద్యుల నాలెడ్జ్ కన్నా వేరొక యూనివర్సిటీలో ఈ నాలెడ్జ్ ముందు నుండే ఉందని అండ్ వేరే ఒక సివిలైజేషన్ లో కూడా ఎప్పటినుండో ఉందనే భయంతో తను నలందని తగలబెట్టడంతోనే ఆగిపోకుండా అక్కడున్న మాంగ్స్ ప్రాణాలు కూడా తీసేశాడు. ఎందుకంటే తనకు ఒక భయం పట్టుకుంది. తనకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏ చోటునైతే స్వాధీనపరుచుకోవాలనుకున్నాడో ఆ ప్లేస్ లోనే ఇంతటి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉందని తను భయపడ్డాడు. అది ఇంకా ఇంక్రీజ్ అవుతే ఖిల్జీ అనుకున్నది ఎప్పటికీ సాధించలేడనే భయంతో నలందని ఇంకా అక్కడున్న ఆచార్యస్ ని తగలబెట్టాడు. ఆ టైంలో నలంద యూనివర్సిటీలో 90 లాక్ హ్యాండ్ రిటెన్ మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయంట. దీనివల్ల ఆ మంటలు 3 నెలల వరకు అలా కాలుతూనే ఉన్నాయంట. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కస్తే ఎప్పుడైతే 19 జూన్ 2024న పీఎం మోడీ గారు నలందని ఇనాగ్రేట్ చేశాడో అప్పుడు ట్విట్టర్ లో ఒక హ్యాష్ ట్యాగ్ బ్రాహ్మిన్స్ బన్ నలంద అనే ఒక ట్రెండ్ ఫుల్ వైరల్ గా మారింది. ఐ నో వినడానికి ఇది చాలా వియర్డ్ గా ఉంది. కానీ ఇదొక సీరియస్ అలిగేషన్ లా ఉంది కదా. అసలు ఈ ట్రెండ్ వెనకాల స్టోరీ ఏంటి? అప్పట్లో ఇద్దరు టిబెటియన్ మంక్స్ ఉండేవారు. ఒకరు తారనాథ, ఇంకొకరు సుంపా కేన్పో. వీళ్ళు వాళ్ళ బుక్స్ లో ఒక స్టోరీ రాశారు. అదేంటంటే కకుట సిద్ధ అనే ఒక మినిస్టర్ నలంద యూనివర్సిటీలో మాంక్స్ కోసం ఒక సెర్మనీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ సెర్మనీకి ఇద్దరు తీర్థికలు వచ్చారు. సుంపా కేన్పో ప్రకారం బుద్ధిస్ట్ మాంక్స్ ఆ టైంలో హిందూ బ్రాహ్మిన్స్ ని తీర్థిక అని పిలిచేవారంట. ఎప్పుడైతే ఈ తీర్థికలు భిక్ష అడుగుతూ సెర్మనీకి వచ్చారో కొందరు యంగ్ బుద్ధిస్ట్ మాంక్స్ వాళ్ళపైన మురికి నీరు పోసి వాళ్ళపైకి కుక్కల్ని వదిలారంట. దీని తరువాత 2 బుక్స్ వేరు స్టోరీస్ ని చెప్తున్నాయి. తారనాథ బుక్ ప్రకారం హిందూ సాధుస్ కోపంతో వచ్చి సూర్యునికి తపస్సు చేస్తూ ఒక యజ్ఞం ముందు కూర్చున్నారంట. ఆ యజ్ఞంలో నుండి కొన్ని మ్యాజికల్ యాషెస్ వచ్చి మొత్తం నలంద యూనివర్సిటీని తగలబెట్టేశాయంట. అండ్ సుంప కేన్పో బుక్ ప్రకారం కూడా సేమ్ స్టోరీనే. కానీ సాధువులు ఎలాంటి యజ్ఞం చేయలేదంట. ఆ ఇన్సల్ట్ తర్వాత సాధుస్ ఆన్ ది స్పాట్ లో కోపంతో యూనివర్సిటీని మొత్తం తగలబెట్టారంట. అయితే ఈ స్టోరీస్ ని బ్లైండ్ గా నమ్మే ముందు కొంచెం లాజికల్ గా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ముందుగా కొన్ని ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ పైన ఒక కన్నేద్దాం. నెంబర్ 1, 16th ఆర్ 17th సెంచరీకి చెందిన ఈ ఇద్దరు టిబెటియన్ మాంక్స్ అసలు ఇండియాకే రాలేదు. అంటే ఈ స్టోరీస్ ని ఆ మాంక్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే చేయలేదు. నెంబర్ 2, మన హిస్టరీ చూసుకుంటే నలందలో ఎందరో బ్రాహ్మిన్స్ కూడా చదువుకున్నారు. అయితే స్పెసిఫికల్లీ ఈ ఇద్దరు సాధుస్కే ఎంట్రీ ఎందుకు ఇవ్వరు? అసలు వీళ్ళనే ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు? అండ్ నెంబర్ 3, మెయిన్ క్వశ్చన్, అసలు ఈ స్టోరీ ఓన్లీ ఈ 2 బుక్స్ లోనే ఎందుకు రాసుంది? మేజర్ సోర్స్ అయిన పర్షియన్ హిస్టోరియన్ మినహా సిరాజ్ రాసిన తబకతే నజ్రీ బుక్ గురించి మాట్లాడుకుంటే ఈ బుక్స్ లో నలంద యూనివర్సిటీ కాల్చేయడం అనేది బక్తియార్ ఖిల్జీకి ఒక రెస్పాన్సిబిలిటీ అని రాసుంది.